పచ్చి మామిడికాయ తోటి అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ తొక్కు పచ్చడి అండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. అబ్బా! టేస్ట్‌కి ఫిదా అయిపోతారు. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రోట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ తొక్క అయితే తీయట్లేదండి. డైరెక్ట్‌గా ముక్కలు కోసుకొని వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం దంచుకున్న తర్వాత ఇందులోకి డైరెక్ట్‌గా ఒక 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా దంచుకోవాలండి. మరీ మెత్తగా నూరాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చడి ఇలా లైట్‌గా కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఇలా దంచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఆయిల్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇంగువను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. తాలింపు ఫ్రై అయిన తర్వాత రోట్లో నూరుకున్న పచ్చడిని వేసుకొని 1 నిమిషం పాటు అటు ఇటు బాగా కలుపుకోవడమే. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి. అన్నంలోకైనా టిఫిన్స్‌లోకైనా చాలా బావుంటుంది.